బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. అభ్యర్థుల ఎంపికపై ఖర్గే, కేసీ వేణుగోపాల్తో చర్చించారు. ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే టీపీసీసీ రిపోర్ట్ అందజేసింది. ఎమ్మెల్సీ రేసులో వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, కుసుమ కుమార్, విజయబాయి, అలాగే బెల్లయ్య నాయక్, అజారుద్దీన్, మోతే రోహిత్ ఉన్నారు. దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, రేపటికే చివరి తేదీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కింద బీజేపీ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు రావాల్సింది. ఆ 4 స్థానాలు సంఖ్యాపరంగా రావాలి. అయితే ఇప్పటికే సిపిఐ కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ తమకు కూడా ఆ సీట్ కావాలి, ఒక ఎమ్మెల్సీ స్థానం కావాలని కూడా కోరుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే తీవ్ర కసరత్తు కూడా చేశారు. ఉదయం మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో కూడా సంప్రదింపులు జరిపారు. టెలికాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కతో ఫోన్ లో కూడా సంప్రదించారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా మీనాక్షి నటరాజన్ ఒక రిపోర్ట్ అయితే వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ఢిల్లీ వచ్చారు. నేరుగా మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితులు, ఎవరెవరు టికెట్ ఆశిస్తున్నారో వాళ్ళందరి వివరాలను కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా నామినేటెడ్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు, అంటే కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ లో ఉన్న వాళ్ళు, అంతేకాకుండా 2023 ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎంపీ ఎన్నికల్లో కానీ పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఇవ్వకూడదు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే కుసుమ కుమార్ కోసం జగ్గారెడ్డి ఏకంగా ఢిల్లీ వెళ్లి తన ప్రయత్నాలను తాను జగ్గారెడ్డి చేస్తున్నారు. అదే విధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోసం కూడా ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది కూడా సామాజిక సమీకరణాలు, సామాజిక కోణాల నేపథ్యంలో తెర మీదకి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెడ్డి కమ్యూనిటీ నుంచి ప్రభుత్వ ముఖ్యమంత్రి సలహాదారు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కుసుమ కుమార్ కమ్మ సామాజిక వర్గం నుంచి రేస్ లో ఉన్నారు. అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దంకి దయాకర్ కూడా ఆ రేస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, సామాజిక సమీకరణాలు, సామాజిక కోణాల నేపథ్యంలో ఎవరికిస్తే బాగుంటుంది అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. బెల్లయ్య నాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి, అదే విధంగా అజారుద్దీన్ మైనార్టీ నుంచి, ఇలా ఎవరికి వాళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ సిపిఐ కూడా తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ సిపిఐకి ఒక స్థానం కనుక ఇస్తే మిగిలిన 3 స్థానాలు కాంగ్రెస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సామాజిక సమీకరణ నేపథ్యంలో, సామాజిక కోణాల నేపథ్యంలో ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి ఈ యొక్క ఎమ్మెల్సీ వరిస్తుందో అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. అదే విధంగా ఇప్పటి నుండే గాంధీ భవన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కుమార్ రావు కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ రోజు రాత్రి వరకు స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనబడుతుంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.